శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. శని వక్రగమనం వల్ల ముఖ్యంగా ఈ యొక్క రాశివారి పరిస్థితి చూస్తే మీన రాశి వారికి జన్మంలో వక్రంలో ఉన్నాడు. కానీ మీన రాశి వారికి కొంతవరకు చెప్పాలంటే ఒక వెసులుబాటు ఇచ్చినట్టే శని. ఎందుకంటే వక్రగమనంలో ఉండే ఒక 4 నెలలు మళ్ళీ ఆరోగ్యంగా ఉత్తేజంగా వాతావరణం ఇవ్వటం, తద్వారా వీళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ వీరికి ఈ యొక్క షష్ఠస్థానంలో శని దృష్టి ఉంది కాబట్టి షష్ఠస్థానంలో శత్రుక్షయము, శత్రువుల మిత్రులు ఇవ్వడం కానీ, శత్రుక్షయం కావటం కానీ, వాళ్ళకు ఓటమిని చుట్టం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లా అప్పు తీసుకొని ఏదైనా కొనుగోలు చేయటం కానీ చేసే అవకాశం ఉంటుంది. వృత్తిలో కొంత స్తబ్దుగా ఉండడం, పోటీతత్వంగా ఉండడం, దాని నుంచి బయటపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ ఎంతో శ్రమ చేస్తే తప్ప వృత్తిలో మనకు లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎంతో కష్టపడాలి, 100కి 200% కష్టపడటం, లేదా అసూయాద్వేషాలు వీడాలి. ఫస్ట్ అసూయాద్వేషాలు ఉన్నంతకాలం పైకి రాలి. కాబట్టి అసూయాద్వేషాలు వీడి ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతాడు. కొనుగోలు చేస్తారు కానీ కట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మధ్యలో ఆగిపోయే ప్రయత్నం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది ఏదంటే మధ్యస్థ ఫలితం, ఇక అది ఇటన్నా పోండి అటన్నా పోండి అన్నట్టుగా, ఇందాక అన్నట్టుగా డూ ఆర్ డై అన్నట్టుగానే వీళ్ళకు పరిష్కారం అయితే వస్తుంది. అది వీళ్ళు సానుకూలం చేసుకోవడం మంచిది, ఇంకా ఎక్కువగా దాన్ని రాగా ఇబ్బంది పడేదానికన్నా. ఆరోగ్యపరంగా శని వక్రగమనం కాబట్టి పాదాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. పాదాలు మోకాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవటం. తర్వాత అట్లాగే వీళ్ళకి భోజనం చేసేది మితాహార భోజనం చేయండి, అతిగా భోజనం చేయడం, వ్యాయామం ఎక్కువ చేయాలి. ఇవన్నీ చేస్తే కనుక శని యోగాన్ని ఇస్తాడు. విద్యార్థులకి అవయోగమే, ఎందుకంటే శని వక్రగమనము, మీన రాశికి చతుర్థంలో గురువు ఉన్నాడు, ఆ వీక్షణ కూడా లేదు, కాబట్టి అవయోగాన్ని ఇస్తున్నాడని చెప్పచ్చు. అఘోర పాశుపతం అభిషేకం కానీ, అఘోర పాశుపత హోమం చేసుకోవటం కానీ, బిల్వలతో శివుణ్ణి కానీ శనీశ్వరుని అర్చన చేసుకోవడం మంచి ఫలితాలు ఉంటాయి.